గత ప్రభుత్వం అమ్మ ఒడి అని చెప్పి ఎంతమందికి ఉంటారో అంతమందికి అని చెప్పి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లి వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి ఇదిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి 13,000 వేశారు. మాకు మొత్తం 39,000 వచ్చాయి. తల్లికి వందనం పథకము వచ్చింది 39,000. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం. నమస్తే అండి, నా పేరు సబీహా, మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం 2 పిల్లలండి, చెరవ 13,000. 26,000 పడింది. అంతకుముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి, ఇప్పుడైతే 2 పిల్లలకి పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు మురిగిపూడి రజని, మా వారి పేరు మురిగిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారండి, ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి, నా పేరు విశాలక్షి, మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తూరు గ్రామం. నాకు 2 పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2 ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. చీరాల మాది బుర్లాలపాలెం మండలం, చేదరపైన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు, ఒక్కరికే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో 2 బాబులు ఉన్నారు, 26 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేష్ గారికి వందనాలు. నమస్తే అండి, నా పేరు జరీనాబి, మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది, ఈసారి 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం, నా పేరు ఆర్మండ్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు 3 పిల్లలు, నాకు 3 పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నడి జిల్లా ప్రతిపాడు మండలం, ప్రతిపాడు నియోజకవర్గం, చిన్నశంకలపూడి గ్రామం. మరి ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సెలవు చేశారండి. ఈ రోజు మా 2 పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నలుగురికి ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినాక నలుగురికి ఇచ్చినాడు. వాళ్ళ చదువులకి వాళ్ళకి పెట్టుకుంటాం, పిల్లల్ని చదివిపించుకుంటాము, వాళ్ళకి అన్ని తీపిచ్చుకుని ఉంటాము. అప్పుడు ఆయన ఒకటి అందరికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి ఇస్తా ఉన్నారు అందరికి. ఎలక్షన్ లో ఆయన చెప్పిన ప్రకారం కేస్తానన్నాడు, వేసినాడు. నా ధన్యవాదాలు. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా 3 పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మాకు 2 పాపలు, మా పిల్లలు 2 వివేక స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు, తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చీరాల నియోజకవర్గము, మాది బుర్రలవారిపాలెం పంచాయతీ. నా పేరు బుర్రల నాగమణి. జగన్ ఉన్నప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందనం కింద 3 బాబులకి ఇచ్చాడు. చంద్రబాబు గారు, లోకేష్ గారు ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం గజనపూడి గ్రామం. మాది
జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడిందండి అమ్మ ఒడి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నది పిల్లలకి ఇద్దరికి పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలండి. నా పేరు మాధవి, పెదకూరుపాడు నియోజకవర్గం, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామం. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరకు 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా 3 పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాలకొండ గారికి మా కృతజ్ఞత. నమస్కారం అండి. నా పేరు తేజేషు. మా తల్లిదండ్రులకు మేము 3. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 3 పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండి, నా పేరు ఉమామహేశ్వరి. మాదేమో చీరాల పక్కన జాండ్రపేట అండి. నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా 2 అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో, జగన్ గారు వేసిన ప్రభుత్వంలో 1 అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా ఊరి కొండయ్య గారు, ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్కారం సార్. నా పేరు పాలకొంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4 పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. బాపట్ల జిల్లా, నా పేరు నాగస్వాతి అండి. మాది బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమర్తూరు అండి. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి, షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు. అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ నా కృతజ్ఞతలండి. ఆనంద్ బాబు గారికి కూడా మా కృతజ్ఞతలండి తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం. 3 పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ తల్లికి వందనం పథకం ద్వారా మా 3 పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 3 పిల్లల్ని స్కూల్లో చదివించడానికి, గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ 3ని ఉన్నత స్థాయికి పంపించడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు, కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. నమస్కారం సార్. నా పేరు పాలకొంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. తల్లికి వందనం 4 పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి, ఎస్కోట మండలం, ఎస్కోట జిల్లా, ఎస్కోట గ్రామం, విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారంగా నిలబెట్టుకున్నారు. నాకు 2 ఆడపిల్లలండి. మా 2 ఆడపిల్లలకి అమ్మఒడి డబ్బులు అందినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని, బ్యాగులని అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ వరకు చాలా బాగుంది. సన్నబియ్యం, రైస్ కూడా అందుబాటులో ఉంచారు. చాలా ఆనందంగా ఉంది. మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని మనోధైర్యంగా ఇచ్చారు మాకు. అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. వరలక్ష్మి, మా సామరగూడెం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లికి వందనం అనే స్కీమ్ ఈరోజు ఎలిజిబుల్ అయ్యాము. మేము డబ్బులు అందాయి మాకు.
మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం సదుపాయాలు కావేసిన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు యమున. నేను ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి. 2 పిల్లలకు పెట్టుకున్నానండి అమ్మఒడి. నాకు 2 పిల్లలకి ఈరోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్. నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప 3 పాపలు సార్ నాకు. అయితే 2 పాపలకు పడ్డాయి. నెక్స్ట్ 3rd పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్. చాలా సంతోషం సార్. అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్, మేము 12th పడతాయి అనుకున్నాము. ఎగ్జాక్ట్గా 8:58 ఆ టైంలో మనీ పడ్డాయి సార్. అసలు ఆ సంతోషం చెప్పుకోలేను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. చాలా ధన్యవాదాలు సార్. మాకు గత మంత్లో ఒకరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు 3 పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యం అంటే మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి. మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు నసీమా బేగం. నేను ఏలూరు అండి. ఏలూరు తంగిలమూడి శ్రీగోపాలపురం. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరఫున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు 1 బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సలీం బేగ్. నేను శ్రీ సూర్య స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం తరఫున 13,000 డబ్బులు పడ్డాయి మా మదర్ అకౌంట్లో. అందుకు నేను చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సాత్విక్. నేను శ్రీ సూర్య స్కూల్లో చదువుతున్నాను, 6th క్లాస్. నాకు తల్లికి వందనంలో 13,000 పడి అందుకు తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భరత్ చండి గారికి నేను వందనం తెలుపుకుంటున్నాను. నా పేరు సయ్యద్ బేగ్. నాకు శ్రీ సూర్య ఇంగ్లీష్ స్కూల్ చదువుతున్నాను. తల్లి వందనంలో నాకు 13,000 పడి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు నాగమణి. నాకు 3 పిల్లలండి. మరి ఇదివరకు అయితే ఒకరికి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు 3కి కూడా తల్లికి వందనం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి. డబ్బులు వేసారు. ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి. స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి, ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి. అలాగే రాజప్ప గారు కూడా వందనాలండి. కూటమికి మొత్తం అందరికీ కూడా వందనాలండి. ఈ లబ్ధి పొందడం వల్ల మేమందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎల్లగెల్లలాగా ఉండి ఎప్పుడూ సీఎంగా వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడూ వర్ధిల్లాలని మేము అందరం కోరుకుంటాం. మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేసి అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మాకు ఇద్దరు పిల్లలకు గాను 26,000 రూపాయలు మా అకౌంట్లో జమ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మాకు ఇద్దరికి పడింది నా తల్లికి వందనం. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తల్లికి వందనం అయితే నాకు ఈరోజు అకౌంట్లో అయితే పడినాయండి 13,000. 2,000 అయితే స్కూల్ యాజమాన్యానికి అయితే పడ్డాయి. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే కూటమి ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దాడిమణి అండి. నాకు మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. మరి 3 బిడ్డలకి పడ్డాయండి. బిడ్డలు 3ని చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి. మరి అంతకు మించి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేసారండి. మరి డబ్బులు వేసిన దాన్ని బట్టి ఆయనకి అందరూ వందనాలండి. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా వందనాలు చెల్లించుకుంటున్నామండి. నమస్కారం అండి. మాది నెల్లిమల్ల నియోజకవర్గం, బావపురం మండలం, రాజపుల గ్రామం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తామన్నారు. కానీ ఇంట్లో 1 పిల్లడు మాత్రం వేశారు. కానీ చంద్రబాబు గవర్నమెంట్లో
తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున, ఇద్దరు పిల్లలకి 30,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు బొత్తుల గౌరీ అండి. మాది రావాడ గ్రామం, భోగపురం మండలం, విజయనగరం జిల్లా అండి. ఈ తల్లికి వందనం పథకం పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, కోల్పిల్ బంగారాజు గారికి ఈ తల్లికి వందనం పథకం పెట్టినందుకు మా పిల్లలిద్దరికి 30,000 రూపాయలు మా అకౌంట్లో పడ్డాయండి. ఈ డబ్బులు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. డబ్బు నియోజకవర్గం, సామర్కోట మండలం, భీమవరం. మాకు ఈరోజు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకే పడిందండి. ముందైతే అమ్మఒడి ఒక అమ్మాయికే పడింది, ఇప్పుడు ఇద్దరికే పడ్డది. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా పడితే అంతవరకు మేము చదివించుకోగలం మా పిల్లల్ని. చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారండి అందరికీ. ఇదే కాదండి, ప్రతి పథకం కూడా చాలా బాగా చేస్తున్నారండి. నా పేరు కోసూరేశ్వరరావు, భీమవరం, సామర్కోట మండలం, పెద్దవరం నియోజకవర్గం. కూటమి ప్రభుత్వంలో మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఒకరికే పడింది, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి పడినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ. నా పేరు మా ఊరు కిలేపల్లి, శ్రీకేపల్లి మండలం, కాప్తాడు నియోజకవర్గం. నాకు 3 పిల్లలు. తల్లికి వందనం పథకం భాగంగా నా 3 పిల్లలకు గాను మా అకౌంట్లో 39,000 రూపాయలు పడ్డాయి. ప్రియమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, మాది కొచ్చెర్ల, ఈపూరు మండలం, పల్నాడు జిల్లా. నాకు 3 పిల్లలు. మాకు 3కి తల్లికి వందనం 3 ఒకసారి డబ్బులు పడ్డాయి. గత ఆయామంలో జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్కరికే డబ్బులు పడ్డాయి మాకు. అందువల్ల ఈ 3 డబ్బులు పడటం వల్ల మా పిల్లల్ని నాకు ఇబ్బంది లేదు. మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నా.